అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా రోజుల నుంచి కమెంట్స్ చూస్తూ ఉన్నాను. మన డిఎస్సి రాసిన బ్రదర్స్ సిస్టర్స్ ఏమని అంటున్నారంటే, అన్నా ఇంకా మా భవిష్యత్తు అంతా అయిపోయింది, మాకు ఉద్యోగాలు రాలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన ఉన్నాం, మా హృదయం అంతా కలవరం చేత నింపబడింది. ఆ ఉద్యోగం వస్తే మా కుటుంబాన్ని కట్టుకుందాం అనుకున్నాం, ఆ ఉద్యోగం వస్తే మా ఇంట్లో చక్కటి వివాహం జరగాలి, ఆ ఉద్యోగం వస్తే మా అప్పులు రుణబాధలు తీర్చబడి ఒక చక్కటి గృహం కట్టుకుందాం అనుకున్నాం, ఆ ఉద్యోగం మీద మాత్రమే మేము ఆధారపడ్డాం, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, మా కుటుంబ భవిష్యత్తు ఏమైపోద్దని కలవరం చేత నింపబడిన మీ అందరితో ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నేను కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్య నడవాల్సి వచ్చింది. నాకేమైపోయిందంటే అన్ని ద్వారాలు ముయ్యబడిన పరిస్థితులు కూడా నేను అనుభవించాను. కానీ విశ్వాసంగా చెప్తున్నాను, అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరవబడుతుంది. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో మనం అనుకున్నది జరగలేనప్పుడు మన హృదయము చాలా వేదన చేత కలవరం చేత నింపబడుతుంది. ఆ ద్వారం ముయ్యబడినంత మాత్రాన మన జీవితం అయిపోలేదయ్యా, దేవుడు ఎందుకు మూసాడో, ఏ ద్వారం తెరవబోతున్నాడని మనం ఎదురు చూడాలి, ప్రార్థించాలి. చింతపడద్దు. దేవుని వాక్యం అంటుంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట చదవగలిగితే, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ వాగ్దానము కలవరపడుతున్న మీ అందరి జీవితాలను నా ప్రభు నెరవేర్చుదురుగాక. దేనిని గురించి చింతపడద్దయ్యా. చింతపడితే నీ ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది, చింతపడితే నీ ప్రార్థన జీవితం దెబ్బతింటది, చింతపడితే నీ విశ్వాస జీవితం బలహీనపడిపోద్ది. ధైర్యంగా ఉండు. ప్రభు సందులో మోకాళ్ళుని, ప్రభా నా కలవరానికి కారణమేంటో మీకు తెలుసు కదయ్యా, నాకు ఉద్యోగం రాలేదు, ఒకవైపు చూస్తే అప్పులు, ఒకవైపు చూస్తే మానసిక ఒత్తిడి, ఒకవైపు చూస్తే వ్యాధి బాధలు, ఎన్నో అవమానాల మధ్యన అనేక మంది నా మీద వేలెత్తి చూపి నా జీవితం ఎందుకు పనికిరాదన్నట్టు మాట్లాడుతూ ఉంటే కలవరము చేత నింపబడ్డానయ్యా. తండ్రి, మీరు ఒక్కరు మాత్రమే నాకు ఆధారము, నా చింత యావత్తు మీ పాదాల దగ్గర పెడతానని ప్రభా అని కృతజ్ఞత పూర్వకంగా మీరు ప్రార్థించండి. నేను అంటాను కదా, ఎక్కడైతే మీరు పడిపోయారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే ఖాళీ చేతులు ప్రభు వైపు చాపి మీరు ప్రార్థించారో అదే చోట నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతా ఉన్నాడు. నిజంగా ఒక మాట మీతో పంచుకుంటాను. యేసేపు జీవితంలో ఎన్నో కలవరాలు, సొంత అన్నలు అతన్ని వెలివేసిన పరిస్థితి, అతన్ని చంపాలని ప్రయత్నం చేసిన పరిస్థితి, ప్రభా నువ్వు చూపించిన దర్శనం ఏంటి, నా జీవితం ఎన్ని కలవరాల మధ్యన ఉందని హృదయములు ఎంత ప్రార్థన చేసి ఉంటాడో మనకైతే తెలియదు. కానీ ఆ కలవరాన్నంతా కొట్టివేయడానికి దేవుడు ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు. ఆ కలవరాన్ని కొట్టివేయడానికి యేసేపు జీవితంలో ఏదైతే కలలు దేవుడు అనుగ్రహించాడో వాటన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాడు. నేను అంటాను, యేసేపు చెరసాల్లోకి ఎందుకు వెళ్ళాడని మనకి చాలా ఆలోచన వస్తుంది. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? అతడు చెరసాల్లోకి వెళ్తేనే అతడు సింహాసనం ఎక్కగలడు. ఈరోజు నేను అంటాను, నువ్వు అనుకున్నది నీ జీవితంలోకి రాలేదు, కానీ దేవుడు అనుకున్నది ఏదో నీ బ్రతుకులు ఇవ్వబోతా ఉన్నారు. నువ్వు అనుకున్న కోరికలు నీకు నెరవేర్చబడలేదేమో, కానీ దేవుడు ఏదైతే నీ జీవితం పట్ల కోరుకున్నారో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చబోతున్నారు. పెంట కొప్పల మీద ఉండిన మనల్ని, దీనస్థితిలో బ్రతుకుతున్న మనందరినీ రాబో దినాల్లో సింహాసనం ఎక్కించబోతున్నాడు. అస్సలు కలవరపడద్దు, ధైర్యంగా ఉండి ప్రార్థించండి. దేవుడు మీ ఆలోచనలను నెరవేర్చి స్థిరపరచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.